హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాళ మన వీడియోలో మష్రూమ్ పెప్పర్ ఫ్రై అండి. ఇది రోటీలోకి, వైట్ రైస్ సైడ్ డిష్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ కనుక చేసుకుని తిన్నారు అంటే మన టమ్మీ ఫిల్ అవుతుంది. అలాగే మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా తిన్న సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అంతేకాదండి, దీంట్లో ఎక్కడా కూడా సాసులు ఏమీ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్గా వచ్చింది మన మష్రూమ్ పెప్పర్ ఫ్రై. అయితే ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేసేయండి. ముందుగా నేను ఒక ఫ్రెష్గా ఉండే క్యాప్సికమ్ తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ని కడిగి తీసేసుకుని దాన్ని కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా కట్ చేసేసుకోండి సన్నగా. విత్తనాలు ఏమీ కూడా దగ్గరికి రాకుండా విత్తనాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తీసేసేసి సన్నగా చాప్ చేసేసుకోండి. సన్నగా చాప్ చేసుకుంటే మన పెప్పర్ ఫ్రై మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు మనం నములుతూ ఉంటే కూడా క్రంచీగా బాగుంటుంది. ఇలా క్యాప్సికమ్ మొత్తాన్ని కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసేసేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని అందులో హాఫ్ ఆనియన్గా కట్ చేసేసుకునేసేయండి. ఆ హాఫ్ ఆనియన్ని ఇలా సన్నగా మన చీలికల్లాగా కట్ చేసుకోండి. ఇలా చీలికల్లాగా ఉన్నాయి అంటే మనకి తినటానికి చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి మనం పకోడీకి ఎలాగైతే చీలికల్లాగా చేసుకుంటామో అలాగా చీలికల్లాగా చేసేసి పెట్టుకునేసేయండి. ఇలా ఫస్ట్ క్యాప్సికము ఆనియన్ని కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మష్రూమ్ని తీసుకుని బాగా వాష్ చేసేసి సన్నగా అలా కట్ చేసేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా బాయిల్ అవుతుంది. అలాగే పీస్కి మొత్తానికి కూడా టేస్ట్ అనేది బాగా పడుతుంది. మనం ఏమైతే యాడ్ చేస్తామో స్పైసెస్ అవన్నీ పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? అలా చేసేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకుని ఇలా నేను చూపించినట్టుగా చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకున్నాము అంటే మన పచ్చిమిర్చి అనేది మనం చూడటానికి కంటికి నచ్చింది అంటే తినటానికి కూడా ఆటోమేటిక్గా నచ్చుతుంది. సో మన రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే అలా కట్ చేసుకునేసేయండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయల్ని సన్నగా చాప్ చేయండి. సన్నగా కట్ చేసేసి పెట్టుకుని అలాగే ఒక 1 ఇంచ్ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇది 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్. ఇది వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, అందుకే అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలా ఆయిల్ వేసేసి దాంట్లోకి ఫస్ట్ మనం ఏవైతే సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అలాగే అల్లంని అలాగే పచ్చిమిర్చిని అలా వేసేసి బాగా వేయించేసేసేయండి. ఎలా వేయించాలి అంటే మన గార్లిక్ అనేది కొంచెం గోల్డిష్గా వచ్చేటట్టుగా వేయించండి. ఆ తర్వాత అలా వచ్చాక ఒక 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను కారము వేయండి. సాల్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ అండి, అదే మన కల్లుప్పు కానీ బ్లాక్ సాల్ట్ కానీ వేసుకోండి. అది లేని వాళ్ళు నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోండి. ఆ తర్వాత అది వేసేసి బాగా కలపండి. అలా కలిపేసేసిన తర్వాత కొంచెం సేపు మనం పైన ప్లేట్ కనుక పెట్టేసాము అంటే మన మష్రూమ్స్ కడిగేటప్పుడు నీళ్ళలో వేస్తాం కదా, కొంచెం సేపు నానుతుంది. నానటం వలన ఆ మట్టి క్లీన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఎక్కువగా పీలుస్తుంది. కాబట్టి ఇదిగోండి ఇలా వస్తుంది. కొంచెం సేపు తర్వాత తీస్తే ఇలా ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి మాయిశ్చర్ ఏమీ లేకుండా ఉండాలి అంటే కొంచెం సేపు అంటే ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. అలా వదిలేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది. మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి చక్కగా బాయిల్డ్ అయిపోయి చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ని మీద ఎక్కడా కూడా మనం మూత పెట్టము. ఆ తర్వాత దాంట్లోకి క్యాప్సికమ్ని ఆనియన్ని వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపేసేసేటప్పుడు సిమ్మర్లో పెట్టి 1 నిమిషం పాటు సిమ్మర్లో ఉడకబెట్టండి. అలా ఉడకటం వల్ల అంటే అలా వేయించడం వలన మనకి మన మష్రూమ్ కానీ మన క్యాప్సికమ్ కానీ మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఎక్కడ మూత అయితే పెట్టొద్దు. మూత పెట్టాము అంటే క్రంచీనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక 1/2 స్పూను పెప్పర్ వేసుకోండి. అలా పెప్పర్ వేసేసి పైన వేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించండి. ఇలా వేయించటం వల్ల మన ఆనియన్ క్యాప్సికము అనేది చాలా చాలా అంటే చాలా క్రంచీగా ఉంటుంది. మెత్తగా అయిపోకుండా క్రంచీగా ఉంటుంది. మనం అది తింటూ ఉంటే కూడా వాటర్ ఇష్యూగా కరుం కరుం అనేసి అలా వస్తుందన్నమాట. అలా రావటం వల్ల మన టేస్ట్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీన్ని ఇక
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇలా సర్వ్ చేసుకున్న ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఏదైతే ఉందో దీన్ని రోటీలోకి నంచుకుని తిన్నా బాగుంటుంది, లేదు మనం సైడ్ డిష్గా అయినా తినొచ్చు, లేదు మనం అసలుకి వెయిట్ లాస్ అవ్వడానికి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే దీన్ని ఉత్తినే ఇలా తినేసాము, ఈ ప్లేట్ మొత్తం మనం ఫిల్ చేసేసాము అంటే తినేసాము అంటే మన టమ్మీ కూడా ఫిల్ అవుతుంది, మనం ఏదో మంచి ఫుడ్ తిన్నా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంత మంచి రెసిపీ అనమాట. మీకు కూడా నచ్చింది కదూ? ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ పెట్టగానే మీ ముందుకి రావాలి అంటే బెల్ ఐకాన్ని అలా ప్రెస్ చేసి పెట్టండి. ఓకేనా? మీరు కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ బాగా చూస్తూ ఉంటే నాకు మోటివేషనల్గా ఉంటుంది. మళ్ళీ మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.